హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రవీణ్ మాదిగ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు. పటేల్ కనపడితే ఏమంటాడో అని భయం, మిగతా వేరే కులాల వాళ్ళ ఇంటికి పనికి పోయి మంచినీళ్ళు అడుగుదామంటే భయం. ఎందుకంటే మాదిగ కులస్తుల పరిస్థితి ఒకానొక రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు మందకృష్ణ మాదిగ గారి దయ వల్ల, ఆయన కృషి వల్ల ప్రవీణ్ మాదిగ నేను ఫలానా మాదిగ అని చెప్పుకునే పరిస్థితి ఉన్నట్టు చెప్పాలంటే, కొందరు వ్యక్తులు అరే ఒక ఎస్సీ ఫ్రెండ్ ఉంటే బాగుండరా, నాకు జర ధైర్యంగా ఉంటుంది అనుకునే పరిస్థితికి తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగ గారికి నిజంగా నా కృతజ్ఞతలు. ఆయన చేసిన కృషి మామూలుది కాదు. ఎందుకంటే మనం చాలామంది ఉద్యమకారులను చూసినాం, వాళ్ళు మధ్యలో ఏమయ్యారో కూడా చూసినాం. మందకృష్ణ మాదిగ గారు నిజంగా 32 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఆయన ఏదన్నా రాజ్యసభ ఏదైనా తీసుకోవాలంటే నేను పొలిటికల్ వైపు వెళ్ళను, దాని గురించి వదిలేద్దాం. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారికి మాయావతిలాగా విగ్రహం ఎందుకు పెట్టకూడదు? మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన విగ్రహాలు పెట్టారు. అట్లా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మందకృష్ణ మాదిగ గారి విగ్రహాలు ఎందుకు పెట్టకూడదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ గారిది ఎందుకు పెట్టారు అనేది కాదు. వాళ్ళ కులానికి మంచి చేసిండు. నిజంగా ఆయన అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు పెట్టుకురు, తప్పులేదు, పెట్టినోనికి హ్యాండ్సప్. మాయావతి గారు అంటే మనకు తెలుసు, పెద్ద మనిషి, చాలా పెద్ద వ్యక్తి కాబట్టి ఓకే. అదే తరహాలో మందకృష్ణ మాదిగ గారి విగ్రహం ఎందుకు పెట్టొద్దు? 32 సంవత్సరాల నుంచి ఉద్యమం చేసి ఎస్సీ వర్గీకరణకు ఆయనే ఎంత 100% కృషి చేస్తేనే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దయచేసి నేను ఏమంటున్నా, మీ అందరి సహకారం వల్ల నేను మందకృష్ణ మాదిగ గారి విగ్రహం పెట్టడానికి పూనుకుందామనే ఆలోచనలో ఉన్నా. మీరేమంటారు కామెంట్లో చెప్పండి. మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఏదో ఎవరో పిలిచి ఏదో పదవి ఇస్తా అంటే అయిపోవు. ఆయన దేనికి వంగలే. నిజంగా చెప్పాలంటే ఆయన ఓన్లీ ఎస్సీలకే ఉద్యమం చేయలే, వికలాంగుల ఉద్యమం చేసిండు. వికలాంగులకు ఆయన ఏది వస్తే దానికే ఉద్యమం చేసి 30 సంవత్సరాల పాటు పోరాడుతూనే ఉండంటే నిజంగా మందకృష్ణ అన్న, నీకు నమస్కారం అన్న, నీ పాదాభివందనం అన్న నీకు. దయచేసి మీరు ఎవరెవరు దీనికి అంగీకరిస్తారో నాకు కామెంట్లో చెప్పండి. నేను నా చిన్న ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. మీ కామెంట్స్ ద్వారా నేను దాన్ని చేయాలా వద్దా అనుకుంటున్నా. మందకృష్ణ మాదిగ అన్న విగ్రహం పెడదామని ఆలోచనలో మీ ప్రవీణ్. థ్యాంక్ యూ.